స్వామి నమస్తే. హరి ఓం. వారణాసిలో సాయిబాబా విగ్రహాలని ప్రతి గుడిలో నుంచి తీసేయటం జరుగుతోంది. అసలు సాయిబాబా దేవుడా కాదా? విగ్రహాలు ఎందుకు కట్టారు? ఇప్పుడు ఎందుకు వాటిని తొలగిస్తున్నారు? సాయిబాబా దేవుడు కాదమ్మా, అర్థమైందా? సాయిబాబా వారి ఆచరణ, కర్మాచరణ నిరాడంబరంగా జీవించారు. అక్కడ ఏదో చిన్న మసీదు ఉంటే అక్కడ పడుకునేవారు. ఏదైనా చిన్న పిండి ఎవరైనా ఇస్తే తను బ్రతికేవారు. ఎవరి మీద ఆధారపడేవారు కాదు. వారు నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఒక వ్యక్తిగా కొందరు పిచ్చోడు అనుకున్నారు, కొందరు మహా వ్యక్తిని చూశారు, ఇప్పుడు అఘోరాన్ని చూసినట్టుగానే. కొందరు స్వార్థపరుడు అన్నారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నమ్ముకుని కొన్ని మహిమలు అనుభవించారు. వాళ్ళందరూ కలిసి దేవుడు అన్నారు, ఆయన దేవుడు అనలేదు. ఏంటి? ఆయన దేవుడు కాదు, వీళ్ళు అన్నారు కాబట్టి వీరు దేవుడిగా కొలిచారు. ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని, నిరాడంబరతని, ఆయన జీవన విధానాన్ని, ఎవరి నుంచి ఏది ఆశించకుండా తన బ్రతుకుని తను బ్రతుకుతూ సాటి జీవాలన్నింటినీ కూడా ప్రేమగా, నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను హత్తుకున్నా అనుకో, నీకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఏం చేయక్కర్లా, జస్ట్ చిన్న హగ్, ప్రేమతో. అది కూడా కృత్రిమమైనటువంటి ప్రేమతో కాదు, స్వచ్ఛమైనటువంటి ప్రేమతో. ఈ బిడ్డకి మంచి జరగాలి, అలాంటి పనులు చేసే వాళ్ళందరూ దేవుడుగా ప్రజలు కొలుసుకుంటారు, కానీ తన దేవుడని ఎక్కడా చెప్పలేదు. అల్లా మాలిక్. ఆ ఒక్క ప్రమాదమే ఈనాటి హిందువులకి. అల్లా మాలిక్ అన్నాడే కానీ పరమాత్మ సబ్కి ఏక్ హై అనాల్సింది. అల్లాహ్ అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం, అల్లాహ్ అంటే. కాబట్టి అలాంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఏదైతే ఉందో అది ఈ భాషలో చెప్పకుండా ఆ భాషలో చెప్పడం వలన వచ్చినటువంటి ప్రాబ్లం ఏమో అనిపిస్తుంటుంది. ఇంతకీ మీరు ఏం చెప్తారండి అని అడగండి. కన్క్లూడ్ చేయండి స్వామి మీరే. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా దేవుడే. ఎలా అంటే, సాయిబాబా దేవుడు అంటే పైన ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం అనేటటువంటిది ఏ జాతిలోంచి వచ్చిందో అది కావచ్చు, కానీ అందరిలో ఉన్నటువంటి అంతరాత్మ పరమాత్మే. కాబట్టి ఆ సాయి తిరగేస్తే ఈసా అవుతుంది. ఏమవుతుంది? సాయిని తిరిగే. సాయి బయట ఉంటే ఈసా లోపల ఉన్నాడు. కాబట్టి ఈసను చూసేవాడికి దేవుడు, సాయిని చూసేవాడికి దేవుడు కాదు. షిరిడీలో ఉన్న సాయిబాబా గుడిని కూడా త్వరలో మూసివేయబోతున్నారు అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అసలు ఇది నిజమేనా? ఎంతవరకు వాస్తవం ఉంది స్వామి? కొత్త దేవుళ్ళు వచ్చినప్పుడు సనాతన ధర్మంలో ఎవరినైనా దైవంగా చేర్చేసుకుంటుంది. సముద్రంలోకి ఎన్ని నదులు వెళ్ళినా తాను కదలకుండా ఎలాగైతే స్వేచ్ఛగా ఉంటుందో, సముద్రం ఆపహ సర్వంతి, ఎన్నెన్ని నీళ్ళు వచ్చి కలిసిపోయిన సముద్రం తన కట్టలు దాడుతుంది. అలాగా సనాతన ధర్మం అనేది అన్నిటినీ చేర్చుకోవడం వలన, అన్నీ చేరిపోవడం వలన ఒక దేవుడి వైపు వెళ్ళిపోతున్నారు. అప్పుడు మిగతా వాళ్ళకి చాలామందికి విఘాతం కలగొంచవచ్చేమో. అంటే ట్రెడిషనల్గా వచ్చేటటువంటి దేవుళ్ళు వాళ్ళందరి గుళ్ళలోనూ సాయిబాబా విగ్రహాలు పెట్టేస్తున్నారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నన్ను కొందరు దేవుడు అనేసారు అనుకో, రేపు పొద్దున పొరపాటున ఆ దేవుడు చిన్న విగ్రహాలు ఉంటాయి, ఆ శివలింగం, ఈయనేం పెద్దది పెట్టేస్తారు, ఆయన కాళ్ళ దగ్గరేమో శివలింగం ఉంటుంది. వీటి వలన అపోజ్ చేస్తున్నారు ఎక్కువగా. మీరు చూడు, సాయి విగ్రహాలు చాలా చూస్తుంటే ఆయన ఎలా కూర్చుని ఉంటారు, ఆయన తప్పు లేదు. ఇలా ఉంటే ఆ కింద లింగాలు, లక్ష్మీదేవి, వీళ్ళందరూ ఉంటారు. వీటిని వ్యతిరేకిస్తున్నారు. అంటే అంతకుముందు ఉన్నటువంటి సనాతన ధర్మానికి ఆయువు పట్టినటువంటి ఆలయాల్లో సాయి బొమ్మ ఉంటే ఎక్కువగా జనం వస్తున్నారు, ఎక్కువగా చందాలు వస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి. నా స్టేట్మెంట్ రాంగ్ అయితే మీరు అందరూ క్షమించండి.
సాయి మతం ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే కొత్త కొత్త దేవుడు అంటే అందరికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు కొత్తకు వింత పాతకు రోత. ఇప్పుడు కొత్తగా కొత్త దేవుడే కదా సాయిబాబా. సనాతనంలో లేనటువంటి వాడు కొత్త దేవుడే కదా. మా ఆగమాలకు అతీతమైన దేవుడు, ఆగమాల్లో లేని దేవుడు, ఆగమ శాస్త్రాల్లో లేని దేవుడు. అదే కదా వాదన. ఇప్పుడు శాస్త్రకారులు చెప్పేది, వాళ్ళు చెప్పేది సత్యమే, ఆయన దేవుడు కాదు. అర్థమైందా? వేదాల్లో ఇప్పుడు శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో మీకు పురాణాల్లో వచ్చినటువంటి పౌరాణిక దేవతలందరూ కూడా మన సనాతనం యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఆగమాలకి అనుసరించి వచ్చినటువంటి దేవతలు 5, మన 6 షణ్మతాచార్యుడు, మన శంకర్ల వారు గుర్తించి, అంతకుముందు ఎంతమందో ఉన్నారు. 6లో ముందు సౌరం, సూర్య భగవాన్ని ఆరాధించాడు సౌరవం. రెండవది వైష్ణవం, మూడవది శైవము, నాలుగవది శాక్తేయము, ఐదవదేమో గాణపత్యము, 6 కౌరవమారం. ఇవి 6 షణ్మతాలు. 6 కుమారస్వామిని ఆరాధించడం. ఇవే ఆలయాలు ఉంటాయి. ఆగమాల వైకానస ఇత్యాది ఆగమాలు ఉన్నాయి. శైవ ఆగమాలు, ఆగమాలు నిగమాలు ఉన్నాయి. ఈ తాంత్రికమైనటువంటి ఇప్పుడు తంత్ర పూజలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తవి చేరుతుంటే మరలా కొత్తవి అన్నీ చేరిపోతుంటే అసలే సనాతన ధర్మానికి అవన్నిటినీ పోగొట్టి 6గా ఉంచాల్సి వచ్చింది ఆదిశంకర్ల వారు. ఇలా కొత్తవి ఎన్నో పుట్టేసినాయి ఇదివరకు. స్త్రీ అంటే ఏంటి అంటే, స్త్రీ అంటే అనుభవించేది, కేవలం అనుభవించేది. అది భార్య కాదు, చెల్లి కాదు, తల్లి కాదు, ఎవరైనా అనుభవించవచ్చు. ఇదొక మతం పుట్టింది. తెలుసా ఇవన్నీ? అలా అంటే కొత్తగా ఎవరు వచ్చినా సరే, ఏది వచ్చినా, ఏ ప్రోడక్ట్ వచ్చినా అట్రాక్ట్ అవుతారు. ఫోన్ హలో అంటుంది, మరి ఎవరో కొరికేసిన ఫోన్కి అంత డిమాండ్ ఎందుకు? ఎవరో కొరికి పడేసిన ఫోన్కి అంత డిమాండ్ ఎందుకు? ఆ కొరికి పడేసిన ఫోన్ ఏంటి? యాపిలా? యాపిల్కి అంత డిమాండ్ ఏంటంటే ఏదో కొత్త ధనం కావాలి, కొత్త ధనం కావాలి వాళ్ళకి, వీళ్ళకి కొత్త ధనం కావాలి. అందుకే చూడు, వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? సాయి గుళ్ళలో ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. అందుకు సాయిని తీసుకొచ్చి వ్యాపార వస్తువుగా ఈ గుళ్ళలో పెడుతున్నారు. ఇక్కడ నిరాధారణ గురైనాయి ఈ గుళ్ళన్నీ కదా. ఒకసారి చూడు, ఆ మురికి పట్టిన గుళ్ళన్నీ మురికితో నిండిపోయి పూజ లేకుండా, ఆరాధన లేకుండా, ఎవరు భక్తులు లేకుండా ఉన్నారు. సాయిని పెట్టేసరికి మళ్ళీ వచ్చేస్తున్నారు జనం. అందుకు వ్యాపార వస్తువు కింద అయిపోయింది. కానీ ఇది భక్తో వ్యాపారమో నాకు తెలియదు. దయచేసి దీంట్లో ఏమైనా అమెండ్ చేయాల్సి వస్తే మీరు చేసుకోండి.